ఎన్నికల నిబంధనల పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రలపై వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాజీనామాలతో తాము స్వచ్ఛంద సేవకులుగా మారుతామంటూ ప్రకటించారు. పెన్షన్లు, రేషన్ పంపిణీ విధులకు వాలంటీర్లను దూరం చేయడంలో తెర వెనుక కథ నడిపిన తెలుగుదేశం పార్టీ పైన అటు వృద్ధులు, వికలాంగులతో పాటు వాలంటీర్లలో కూడా తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. కావలి పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన సుమారు 123 మంది కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్కు రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొందరు గళమెత్తి టీడీపీ కుతంత్రాలను ఎండగట్టారు. గత 4.5 సంవత్సరాల కాలంగా తామంతా సమాజ సేవకులుగా గౌరవం, గుర్తింపు పొందామని, జీతం కంటే కూడా తమకు అప్పగించిన విధులు నిర్వర్తించడం ద్వారా ఆత్మ సంతృప్తితో సమాజంలో దీనస్థితిలో ఉన్న ప్రజల ఆదరాభిమానాలు పొందడం తమ కుటుంబాలకు తమకు గర్వకారణంగా భావించామని తెలిపారు. మండు వేసవిలో పెన్షన్ల కోసం ముసలివారు, వికలాంగులు సచివాలయాల చుట్టూ తిరగాల్సి రావడం తమ కంట కన్నీరు తెప్పిస్తోందన్నారు. లక్షలాది మంది పేదలను, నిస్సహాయులను క్షోభపెడుతున్న టీడీపీ అంతకు అంత అనుభవించక తప్పదని, పేదల ఉసురు తగలడం ఖాయమంటూ తెలిపారు. రాజీనామా చేయడంలో తాము ఎలాంటి సంకోచాలకు గురవలేదని, మరలా జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమని, అందరికీ మేలు జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాల 6 నెలల నుండి వాలంటరీ ఉద్యోగం చేస్తున్నాను. ఈ రోజున ఎలక్షన్ నేపథ్యాన మా వాలంటీర్ల చేత పెన్షన్లు ఇవ్వకూడదని ఈసీ నిర్ణయించింది. గత 4 సంవత్సరాల 6 నెలల నుండి తెల్లారుజామున లేచి 5 గంటలకల్లా వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతులకు కానీ పెన్షన్లు అందజేస్తున్నాము. ఈ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో మీరు పెన్షన్లు పంచకూడదని నిర్ణయించింది ఈసీ. అందువల్ల మేము వాళ్ళకి సేవ చేయలేకపోతున్నామని రాజీనామా చేసి ఇంకా వాళ్ళని సచివాలయం తీసుకెళ్ళి పెన్షన్ ఇప్పేందుగా రాజీనామా చేయడం జరిగింది. గత 4.5 సంవత్సరంగా నేను వాలంటీర్ పనిచేస్తున్నానండి. ఈ 4.5 సంవత్సరంలో అనేక సంక్షేమ పథకాలు అందరికీ ఇంటింటికి తిరిగి ఇచ్చున్నాము. కానీ ఈరోజు 1వ తేదీ వచ్చేసరికి అందరూ అవ్వాతాతలు కానీ, వికలాంగులు కానీ అందరూ పెన్షన్ కోసం ఎదురు చూస్తూ మాకు పెన్షన్ ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్లు ఇచ్చేదానికి లేదు అని చెప్తున్నారు. కానీ మేము ఈరోజు చాలామంది పెన్షన్స్ ఒక్కొక్క దిక్కడికి రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. చాలామంది, కొంతమంది బెడ్ పేషెంట్లు ఉన్నారు, కొంతమంది అవ్వాతాతలు రేషన్ బియ్యానికి కానీ, ఆ రేషన్ బియ్యం వాళ్ళు బండి దగ్గరికి రాలేకపోతే వాలంటీర్ తంబేసి వాళ్ళకి బియ్యం ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చున్నాము. కానీ ఇప్పుడు ఆ పథకాలు ఏమీ లేవు, మీరు ఏ సేవలు చేసేదానికి లేదు, మీరు ఏ ప్రభుత్వ పథకాలు ఇప్పుడు మీరు ఇచ్చేదానికి లేదని చెప్పి మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. మేము కరోనా సమయంలో అదే ఇళ్ళ దగ్గరికి మేము వెళ్ళి సేవలు ఇచ్చేటప్పుడు అప్పుడు ఒక్క ప్రభుత్వం కూడా ఎవరు మాట్లాడలేదు. అసలు మీరు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అసలు. ఇప్పుడు ఈరోజు వచ్చి మీరు ఇచ్చేదానికి లేదు, మీరు అక్కడ అసలు నిన్న ఇంటి పన్ను కలెక్షన్కి వెళ్తుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకేం అవసరం ఇక్కడ అని అడుగుతున్నారు అందరూ. కానీ ఇవాళ వాలంటీర్లని గుర్తించకుండా ప్రభుత్వ పథకాలు చేసే వాళ్ళందరినీ ఇలా కించపరిచినందుకు మేము చాలా బాధపడుతున్నాము. అసలు గత 4 సంవత్సరాల 6 నెలలుగా వాలంటీర్ వ్యవస్థ అనేక సేవలను అందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సేవలను అందించింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి నెల పెన్షన్లు 5 గంటలకే వెళ్ళి ఇంట్లో ఆడవాళ్ళు ఏ పని చేసుకోకుండా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ అందరికీ పెన్షన్లు అందజేసింది. కానీ ఈ రోజున మేము పెన్షన్లు ఇవ్వకుండా 1వ తారీఖున ఆగిపోయాం. ఎందువల్లంటే టీడీపీ పార్టీయే, తెలుగుదేశం పార్టీయే మేము ఇన్ని సేవలను అందించిన పెన్షన్లే కాకుండా అనేక కార్యక్రమాలు, తర్వాత అనేక సేవలు, ప్రతి సేవల్ని మేము అందించాము ఇంటింటికి వెళ్ళి. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళకుండా అందరికీ నమస్కారం. 4.5 సంవత్సరం నుంచి జగనన్న పాలనలో వాలంటీర్లాగా నిధులన్నీ దురదించాము. ఈ 4.5 సంవత్సరం అందరికీ సేవలు చేసి వాలంటీర్లు, జగనన్న వాలంటీర్లుగా మాట నిలబెట్టుకున్నాము. అన్ని పథకాలు వాళ్ళ ఇళ్ళకి చేర్పించాము. ముసలోళ్ళు, ముతుకోళ్ళు అందరికీ ఇంటికి తీసుకుపోయి పెన్షన్ ఇస్తున్నాము. ఈ అన్ని పథకాలు చేస్తున్నాం కాబట్టి
ఈ చంద్రబాబు నాయుడు కావాలని మా వాలంటీర్ల మీద ఇది చేసి కుట్ర పంది వాలంటీర్లు ఇవ్వకూడదు అనే ఒక ఇది చేశాడు కాబట్టి ఈరోజు వాలంటీర్లు ఇవ్వకుండా పెద్ద ముసలోళ్ళు ముతుకోళ్ళు అందరూ అక్కడికి పోయి మా సచివాలయంకి పోయి తెచ్చుకోమని చెప్పారు. కానీ ఎన్ని చేసినా కూడా వచ్చేది మా జగనన్న కోసం మేము త్యాగం చేసి ఈ వాలంటీర్ల పదవిలు వదిలేసి పోయి మేము తిరిగి గెలిపించుకుంటాము జగనన్నకి. ఎందరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా మేము ఇది చెయ్యము. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నంత వరకు మేమేం భయపడాల్సిన అవసరం లేదు.